ఈ 18 నెలల కాలం పాటు కాంగ్రెస్ పాలన గురించి మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టోటల్ అడ్మినిస్ట్రేషన్లో కంట్రోల్ తప్పింది. రేవంత్ రెడ్డికి పార్టీని ప్రభుత్వాన్ని నడపడంలో టోటల్గా ఫెయిల్యూర్ అయ్యాడు. నో డౌట్. ఆయన చెప్పుకునే విధంగా గ్రామాల్లో ప్రజల్లో ఆ విధంగా లేదు. బయట పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. ఎందుకు మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నామనేటువంటిది ప్రతి గ్రామంలో ఉన్నది. దానికి గల కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఆర్థికపరమైనటువంటి అంశాలు ప్రతి ఒక్కరికి చేర్చాయి. ప్రతి ఓటరు కూడా లబ్ధి పొందాడు గ్రామాల్లో, ఎస్పెషల్గా అర్బన్ ఏరియా కానీ చెప్పేది రూరల్లో జరిగేటువంటి గ్రామీణంలో విలేజెస్ మండల్లో డిస్టిక్ లెవెల్లో స్టేట్లో ఏదైనా డిసిషన్ తీసుకుంటే గ్రామ స్థాయిలో ఆర్థికంగా బలపడ్డారు చాలామంది. అంటే స్కీమ్స్, రైతు బంధు స్కీమ్ ఉందని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అందరి అకౌంట్స్లో డబ్బులు వచ్చాయి. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇమ్మీడియట్గా స్టాప్ చేసేసాడు. సో ప్రజల్లో ఈరోజు ఏ పని చేయాలన్నా కూడా ధనం ఉండాల్సిందే. అది కింది స్థాయిలో కూడా తన అకౌంట్లోకి ప్రభుత్వం నుంచి 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ పడిందంటే ప్రభుత్వ సాయం కింద భావించి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారు. ఇక్కడ ఈయన వచ్చిన తర్వాత అన్నీ కూడా కోతలే. సో ఓటర్స్ అందరూ కూడా రాంగ్ డిసిషన్స్ తీసుకున్నాం, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినామని చెప్పేసి వారు భావిస్తున్నారు. మీ వరకు మీ దృష్టికి ఏమైనా సమస్యలు వచ్చాయా? అసలు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏమైనా మీకు చాలా సమస్యలు నా దృష్టికి చాలా వచ్చాయి. వారు ఇచ్చినటువంటి స్కీమ్స్ అన్ని కూడా పార్షియల్ గా, అంటే నాట్ ఈవెన్ ఒక 5 to 10% కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. 6 గ్యారెంటీలు 6% కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇక అసలు ఆ హామీల గురించి అయితే మాట్లాడుకోవడం వేస్ట్. అది చెత్తపుట్టలో పడాల్సిందే, లేకపోతే తగలబెట్టాల్సిందే. అతను తన మనస్సాక్షికి మీద ప్రమాణం వేసుకొని తను చెప్పినటువంటి మేనిఫెస్టో కానీ తను 6 గ్యారెంటీల్లో ఎంతవరకు నువ్వు ఇంప్లిమెంట్ చేసినావు అంటే, మీరు అన్నట్టు 6 గ్యారెంటీలో 6% కూడా ఇంప్లిమెంట్ కాలేదు. 100% నీకు చేరేటువంటి స్కీమ్స్ ఏవి చేయలేకపోయిండు. దానికి కారణం ఏదంటే రాష్ట్రం మొత్తం అప్పుల పాలై ఉన్నటువంటి విషయం కొత్తగా ఎత్తుకున్నాడు. నన్ను కోసినా కూడా పైసలు వెళ్ళవు అన్నాడు. కానీ ప్రమాణం దొంగలాగా చూస్తున్నామని చెప్పేసి బహిరంగంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక ఆయన అన్ని మాటలు ఆయన అనుకుంటుండు, బయట మంది తిట్టకుండా. ఇంకా ఒక ప్రత్యేకంగా నన్ను పెత్తి చూపించి ఆయన ఎవరు తిట్టకుండా ఆయనే తిట్టుకుంటున్నాడు. అది వాస్తవానికి ఆయన తిట్టుకోవడంలో తప్పేం లేదు. ప్రెసిడెంట్ గా చెప్పండి, ఈ విధమైన ఇప్పుడు మీరు కూడా మేనిఫెస్టోస్ ఇచ్చే ఉంటారు జనాలకి, లేకపోతే హామీలు కానీ లేకపోతే ఏ విధమైన గ్యారెంటీలు మీరు ఇవ్వాలో మీకు బాగా తెలుసు. అయితే ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, ఖజానీ ఖాళీ అయ్యిందా లేదా విషయం పక్కన పెడితే మనం ఇచ్చేటప్పుడు ఏదైతే ఉందో ఆ ప్రజలకు ఇచ్చే హామీలను ఒకసారి మనం ఆచితూచి ఇవ్వాలేమో కదా. ఎవరైనా పవర్లోకి రావాలి అనుకుంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఎన్ని అబద్ధాలు ఆడినా పర్లేదు, ప్రజలని ఆ అబద్ధాన్ని నమ్మే విధంగా ప్రచారం చేసి అధికారంలోకి వస్తున్నారు. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అన్ని కూడా మర్చిపోతున్నారు. ప్రజలు కూడా దా వైపు తిరగబడి, అరే నీకు నేను ఓటేసే ముందు నా ఇంటికి వచ్చి నువ్వు ఇన్ని హామీలు ఇచ్చినవు రవి, నువ్వు ఈరోజు ఈ ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదు అని చెప్పు తీసుకొని కొడతా అనేటువంటి మాటలు ఆ ఓటరు ఆ నాయకును అప్రోచ్ అయినప్పుడు ఎదురుపడినప్పుడు అది జరగాలి. జరిగినప్పుడు వీళ్ళలో ఉన్నటువంటి చిత్తశుద్ధి బయటపడుతుంది. ఈరోజు అలాంటిది లేదు. ప్రజల్లో నుంచి వ్యతిరేకత అనేది కేవలం ఎలక్షన్ అప్పుడే కనపడుతున్నది. సో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అన్నటువంటిది ఎవరైనా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు పరచకపోతే ప్రజలు తిరగబడాలి. నిన్ను మేము ఇది నమ్మి మేము ఓటేసాము, ఈ ఓటేసిన తర్వాత మీరు దీన్ని నెరవేర్చలేదు, ఎందుకు నెరవేర్చలేదని స్థానిక ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూర్చొని నిలదీయాలి. అప్పుడు కానీ వీళ్ళకి సిగ్గురాదు. రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడి ఎలక్షన్స్ కంటే ముందు ఎన్ని రకాల చేష్టలు, ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టారు వీళ్ళందరూ కలిసి. పెట్టిన తర్వాత ఈరోజు ప్రజలకి ఓటప్పుడు ఇచ్చినటువంటి పైసలు సరిపోతాయి, తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా ఏం కాదన్నటువంటి ఆలోచన వీరికి తెలుసు. కాబట్టి వీఆర్ వెరీ ఇంటెలెక్చువల్స్ వీళ్ళంతా. ఎలక్షన్స్ టైంలో ఓటర్ని ఎలా ప్రలోభపెట్టి ఎలా లొంగపరుచుకొని ఆ 24 hours లోపట ఆ ఓటుని మార్చుకునే విధంగా చేసేటువంటి ప్రణాళికలు వీళ్ళందరి దగ్గర ఉన్నాయి.
దానికి సరిపోయేంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంది, ప్రభుత్వం దగ్గర లేకపోయినా దోచుకొని దాచిపెట్టిన డబ్బు వేల కోట్ల రూపాయల్లో ఉన్నది వీళ్ళ దగ్గర. సో ఓటర్స్ని కొనుక్కుంటే సరిపోతుంది. ఓటర్స్కి ప్రలోభాలు గురి చేసే విధంగా ఒకటైతే ఒక దొంగ హామీలు ఇచ్చి దొంగ స్కీములని ప్రవేశపెట్టి అమలు పరచకపోవడం కూడా ఇది ఒక మోసపూరితమైనటువంటి ప్రకటనలు, మోసపూరితమైనటువంటి చేష్టలు. ఈరోజు 5 yearsకో 3 yearsకో 4 yearsకో వీరు పవర్లో ఉంటారు, తర్వాత మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తూనే ఉంటుంది.